వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో ఇప్పుడు మార్కెట్ ఇంత వాలటాలిటీ సిచ్యువేషన్స్లో ఉంటే సో ఇప్పుడు మనం ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయాలా, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్ లేకపోతే రియల్ ఎస్టేటా, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? దీని గురించి మాట్లాడడానికి మధు గారు ఉన్నారు. సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో నిహార్ గారు. సార్, మార్కెట్ ఇంత వాలటాలిటీ ఉన్న సిచ్యువేషన్స్లో సో ఇప్పుడు మనం మనీ మొత్తం ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది? ఇప్పుడు ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయాలా, లేకపోతే స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, లేకపోతే రియల్ ఎస్టేట్, ఏదైనా కమర్షియల్ బిల్డింగ్స్ కానీ రెసిడెన్షియల్ బిల్డింగ్స్ కానీ, సో ఇందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అంటారు? అన్నిటికంటే ముఖ్యంగా అసలు మన దగ్గర ఉన్న క్యాష్ కానీ క్యాష్ ఫ్లో కానీ మనం ముందుగా ఆలోచించుకొని ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. సో ప్రజెంట్ మీరు చూసుకుంటే లాస్ట్ 1 year 1.5 year నుంచి మీరు చెప్పిన ఏ రంగమైనా సరే డౌన్లోనే ఉంది. ప్రాపర్టీస్ ఉన్న వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ట్రక్ అయిపోయారు చాలా రోజుల నుంచి. అండ్ మ్యూచువల్ ఫండ్ యాజ్ యూజువల్ ఏదైనా పెద్ద మంచి మార్కెట్లో బుల్ రన్ తర్వాత 1 year 1.5 year అనేది కాస్త ప్రాఫిట్ బుకింగ్ టైం. అంతేకాకుండా డెఫినెట్గా అది ఆల్ టైమ్ హైకి వెళ్ళినప్పుడు కొంచెం కరెక్షన్ అనేది వస్తుంది. దీంతో పాటుగా సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు ఆలోచించుకున్నట్టయితే అది రెగ్యులర్గా మనం అందరం చేసేది డెట్ ఫండ్స్ కానీ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ ఇట్లాంటివి. సో ప్రజెంట్ మీరు బడ్జెట్ మీరు చూసుకున్నా లేదే మీరు ఇండియా యొక్క గ్రోత్ స్టోరీ కానీ మీరు అర్థం చేసుకుంటే మన దగ్గర ఉన్న టైం ఏంటి, నెక్స్ట్ ఒక 10 yearsకి నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటే మీరు ఏదైనా ఒక అసెట్ క్లాస్ని ఎంచుకున్నారంటే మీరు చాలా పెద్ద మిస్టేక్ చేసిన వాళ్ళు అవుతారు. 10 years అనేది వెరీ లాంగ్ టైం. 10 years అనేది మీరు ఏ రంగంలో తీసుకున్నా గ్రోత్ వస్తుంది. 10 years అనేది మీరు ప్రాపర్టీ కొన్నా మంచి అప్రిషియేషన్ వస్తుంది. 10 years అనేది మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుకున్నా మంచి అప్రిషియేషన్ వస్తుంది. కానీ డేంజరస్ సిచ్యువేషన్ ఎక్కడ వస్తుంది అంటే మీరు 10 years కోసం సేఫ్టీ ఇన్వెస్ట్మెంట్ చూస్ చేసుకుంటే ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడు చాలామంది ఏం చేస్తారంటే రీసెంట్గా ఓ బ్యాంక్ రిటైర్డ్ పర్సన్, వాలంటీర్ రిటైర్డ్ పర్సన్ నా దగ్గరకు వచ్చారు. ఆయన దగ్గర ఆల్మోస్ట్ ఒక 1.5 CR FD ఉంది. 1.5 CR FD ఉంది. అంటే ఎన్ని సంవత్సరాలు దాచిపెడుతున్నారు? అన్ని దాచిపెడుతున్నాండి అన్నాను. సార్ ఎప్పటి నుంచి మెయింటైన్ చేస్తున్నారంటే నేను ఒక 4 years నుంచి మెయింటైన్ చేస్తున్నాను అన్నారు. చాలా మనీ రాసి. సరే సార్, ఇప్పటికీ ఏం చేస్తారనంటే నాకు ఎక్కువ రిస్క్ వద్దు, నాకు ఏదైనా ఫిక్స్డ్ ఇన్కమ్ మంత్లీ వచ్చేలాగా ప్లాన్ చెప్పండి అన్నారు. ఇప్పుడు ఆయనకి ఎందుకు సార్ మీరు రిస్క్ వద్దు అని అంటున్నారు, మీరు ఆల్రెడీ చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు కదా అని అన్నాను. ఆయనకు అర్థం కాలేదు. జనరల్గా మనకంటే ఒక 30 years ఉన్న వ్యక్తికి ఫైనాన్షియల్ ప్లానింగ్ కానీ మ్యూచువల్ ఫండ్ ఇట్లాంటివి మనం సజెషన్ చేయాలంటే మనకు కూడా ఒకసారి డౌట్ అనిపిస్తుంది. బికాస్ ఈజ్ ఇంటూ సేమ్ ఫీల్డ్. నా యొక్క ఆలోచన ఎలా ఉంటుంది ఆయనతో మాట్లాడినప్పుడు ఒక 30-40 సంవత్సరాలు ఇండస్ట్రీలో పనిచేసిన వ్యక్తికి కూడా ఒక అడ్వైజ్ అవసరం పడుతుంది ఈరోజు. వేరే కామన్ మ్యాన్ ఎక్కడ ఉన్నాడు? జనరల్గా మనం డిఫరెంట్ ప్రొఫెషన్ ఉన్న వాళ్ళకి ఎలాంటి దాంట్లో ఉన్నాం అనేది నాకు ఆయనతో మాట్లాడిన తర్వాత ఒక ఐడియా వచ్చింది. ఆయన ఏమంటున్నానంటే నేను ఎంతోమందితో మ్యూచువల్ ఫండ్ ఇప్పించాను, ఎన్నో స్టాక్స్ కూడా నేను కొన్నాను, అమ్మాను, కానీ ఇప్పటికీ నేను రిస్క్ తీసుకోలేను. మనం ఒక 5 to 10 lakh rupees మనం SWPలో ఇన్వెస్ట్మెంట్ చేద్దామని అడిగారు. సార్ అన్నాను, మీరు 5 నుంచి 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల మీ లైఫ్లో వచ్చే చేంజ్ అయిందని అడిగారు. అంటే ఆయనకు అర్థం అవ్వట్లేదు. ఏం లేదు, మనకు 3,000 రూపాయలు 4,000 రూపాయలు వస్తుంది ఒక ప్యాసివ్ ఇన్కమ్. సార్ ఆల్రెడీ మీ దగ్గర 1.5 మీరు FDలో పెట్టుకొని దాని నుంచి మీకు 6-7%, సీనియర్ సిటిజన్ అయితే 8% వరకు రిటర్న్ వస్తుంది. ఇఫ్ యు ఆర్ నాట్ కంఫర్టబుల్ విత్ వాలటాలిటీ లెట్స్ కంటిన్యూ. ఆయన భయం ఏంటంటే అక్కడ ఇంట్రెస్ట్ రేట్ తగ్గుతుంది, అలాగని చెప్పేసి రిస్క్ తీసుకోవడానికి రెడీగా లేడు. మీరు కనుక ఏ చిన్న తక్కువ రిస్క్ ఉన్న లిక్విడ్ ఫండ్లో పెట్టుకొని STP చేసుకున్నా ఇప్పటి వరకు, లేదా బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన, వాట్ ఈస్ అ 4 years రిటర్న్ ఆఫ్ బ్యాలెన్స్ ఫండ్ సార్? వాట్ ఈస్ అ 4 years రిటర్న్ ఆఫ్ ఆర్బిట్రేజ్ ఫండ్? వాట్ ఈస్ అ 4 years రిటర్న్ ఆఫ్ మీకు డెట్ ఫండ్, లిక్విడ్ ఫండ్? ఏది తీసుకొని కూడా ఆల్మోస్ట్ మీకు 1 or 2% ఈక్వల్గా మీరు FD రిటర్న్ ఇస్తుంది కదా. అండ్ యు ఆర్ మెయింటైనింగ్ యువర్ లిక్విడిటీ. మీరు కానీ STP కనీసం మంత్లీ బేసిస్లో కొంత అమౌంట్ సెటిల్ చేసుకున్నా కూడా ఈక్విటీలో మూవ్మెంట్ చేసుకుంటే, మీకు ఒకేసారి రిస్క్ తీసుకోవడం నచ్చకుంటే, ఈరోజు మీ 1.5 CR అట్లీస్ట్ 2 CR అయినా ఉండేది. సింపుల్గా 2 CR అయినా ఉండేది. యువర్ ఆల్రెడీ మీరు ఎంతైతే లాస్ కావాలో లాస్ అయిపోయారు సార్. మీరు ఏదైతే భయపడుతున్నారో ఈక్విటీలో వాలటాలిటీ అనేది, ఆ భయం వల్ల మీరు 60 నుంచి 70 లక్షల కార్పస్ ఆల్రెడీ లాస్ అయ్యారు. ఇప్పటికీ 1 కోటి రూపాయలు మీరు FDలో ఉంచడం వల్ల మీకు రాని భయం 5 లక్షల రూపాయలు మ్యూచువల్ ఫండ్ ఉంచడం వల్ల వస్తుంది. అండ్ యు నో మ్యూచువల్ ఫండ్స్ ఎలా వర్క్ చేస్తుంది, స్టాక్ మార్కెట్ ఎలా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ ప్రాబ్లం అంతా ఏంటంటే మన ఆలోచనలో ఉంటుందండి. ఇప్పుడు ఆయనకు అసెట్ అలొకేషన్ అయిందా? 100% కాలే. ఆయనకు ప్రాపర్టీలో లేదు, ఈక్విటీలో లేదు, ఓన్లీ ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఉంది. ఆయనకు 100% అలొకేషన్ అయిపోయింది.
ఇక్కడ భయం ఏంటి? నిజమైన రిస్క్ ఏంటి? యు ఆర్ నాట్ టేకింగ్ ద రిస్క్, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్. మీరు 50 లక్షలు లోన్ తీసుకొని మ్యూచువల్ ఫండ్లో పెట్టేస్తే అది మేబీ రిస్క్ అవ్వచ్చు. మీరు 50 లక్షలు మీ రిలేటివ్ దగ్గరనో ఫ్రెండ్ దగ్గరనో మీరు తెచ్చుకొని ఆయన దగ్గర 1% మాట్లాడుకొని ఇక్కడ మీరు 15% ఎక్స్పెక్ట్ చేస్తే దట్ మే బీ రిస్క్. మీకున్న ఒకగానొక ప్రాపర్టీని మొత్తం అమ్మేసి స్టాక్స్లో పెడితే దట్ మే బీ రిస్క్. కానీ మీ దగ్గర ఉన్న సర్ప్లస్ అమౌంట్ మీరు ప్రాపర్గా డైవర్సిఫై చేసుకోకపోవడం అనేది చాలా పెద్ద రిస్క్. మీరు ఇప్పుడు రియల్ ఎస్టేట్ అంటే ఓన్లీ డైరెక్ట్ వెళ్ళి ఫిజికల్ ప్రాపర్టీ కొనాల్సిన అవసరం లేదు ఈ రోజులలో. ఇండియా అనేది చేంజ్ అవుతుంది. ఒకప్పుడు ఓన్లీ ప్రాపర్టీస్ రూపంలో డబ్బును హోల్డ్ చేసుకునేవారు, తర్వాత కొంచెం డబ్బు, తర్వాత కొంత ప్రాపర్టీస్. ఇప్పుడు కంప్లీట్గా పేపర్లెస్కి వచ్చారు అందరు కూడా. ఎవరు కూడా ఫిజికల్ ట్రాన్సాక్షన్కి ఇష్టపడట్లేదు. ఒక బయర్ దగ్గరికి వెళ్ళి అమ్మడం కొనడం ఇవన్నీ మనం చేసే పనులు కాదు ఇప్పుడున్న బిజీ లైఫ్లో. సో కాబట్టి ఇప్పుడు మీరు దీన్ని కాస్త సేఫ్టీ అసెట్లో ఉంచుకోండి 50%. అంటే ఇప్పుడు సేఫ్టీ అసెట్ అంటే మీ ప్రకారంగా ఇప్పుడు ఆయన ఎఫ్డి అంటే అది సేఫ్టీ కాదు, సేఫ్టీ ఆయనకి సేఫ్టీ, మన దృష్టిలో ఎంతో మనీ అనేది ఆయన లాస్ అవుతున్నారు. సో ఇప్పుడు మీ ప్రకారంగా సేఫ్టీ అసెట్ అంటే ఎఫ్డి పక్కన పెడితే ఇప్పుడు స్టాక్స్ అని మంచిదా, మ్యూచువల్ ఫండ్స్ లేకపోతే రియల్ ఎస్టేట్, మూడిట్లో ఏదని అంటారు మీరు? ఇప్పుడు మీరు సేఫ్టీ అసెట్లో కానీ అంటే అన్నిటికంటే ముఖ్యం లిక్విడిటీ ఉంటేనే దాని సేఫ్టీ అసెట్ అనాలి. అంటే రియల్ ఎస్టేట్ లిక్విడిటీ మళ్ళీ అక్కడ రియల్ ఎస్టేట్లో లిక్విడిటీ లేదు, మీకు రెంటల్ ఇచ్చే కమర్షియల్ ప్రాపర్టీ తక్కువ రేట్లో దొరికిందంటే దట్ మే బి గుడ్ సొల్యూషన్, ప్రొవైడెడ్ ఇఫ్ యూ నీడ్ రెగ్యులర్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి అది ఒకటి అవ్వచ్చు. అంతేగాని ఒక 30-40 ఇయర్స్ ఉన్న వ్యక్తికి ఓ 50 లక్షల రూపాయలు ఉన్నాయి, ఇప్పుడు దాన్ని తీసుకొని వెళ్ళి ప్రాపర్టీ కొంటానంటే లిక్విడిటీ జీరో అయిపోయింది అక్కడ. అండ్ ఒక ఫండ్ కానీ ఒక స్టాక్ కానీ మీకు పర్ఫామ్ చేయకపోతే మీరు ఒక దానిలో ఇంకో దానిలోకి మారచ్చు ఈజీ. అదే మీరు ప్రాపర్టీ కొంటే ఒక ప్రాపర్టీ అప్రిషియేషన్ సరిగ్గా లేదంటే ఇంకో ప్రాపర్టీకి మారాలి అని అంటే అంత ఈజీ పని కాదు. అప్పుడు మీరు నేను సేఫ్టీ అని ఎందుకు అంటున్నాను అని అంటే మీ ఇన్కమ్ అనేది ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందో తెలియదు, లైఫ్లో ఎలాంటి వొలటాలిటీ వస్తుందో తెలియదు. అలాంటి టైంలో మీరు విత్డ్రా చేయగలిగేలాగా ఉండాలి అమౌంట్ అనేది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు అసెట్ అలొకేషన్ ఎలా చేయాలి అని అంటే మీరు ఎస్ఐపిలో కొంత అమౌంట్ అంటే మ్యూచువల్ ఫండ్ రూపంలో కొంత అమౌంట్ మీరు పెట్టుకోవాలి. ఏదైతే మీకు ఒక 10 years వరకు నేను టచ్ చేయగలిగాను, నాకు అవసరం లేదు, నా దగ్గర ఉన్న 50 లక్షల్లో ఒక 20-30 లక్షల రూపాయలు నాకు ఇప్పటికే అసలు అవసరమే లేదు అనుకున్నప్పుడు దాన్ని 100% ఈక్విటీలోకి పెట్టండి. మీ ఎమర్జెన్సీ ఫండ్ను మీరు ఎఫ్డి చేసినా ఓకే, డెట్ ఫండ్లో పెట్టినా ఓకే. డెట్ ఫండ్లో పెట్టడం వల్ల ప్రాబ్లం ఏంటంటే మనకు వచ్చే బెనిఫిట్ ఏంటనంటే మీకు ఎమర్జెన్సీ వచ్చి ఒక 2-3 months ఇన్కమ్ ఆగిపోతే అది మీ ఎమర్జెన్సీ ఫండ్లా యూజ్ అయింది. మార్కెట్లో కరెక్షన్ వస్తే ఇప్పుడు ఈరోజు రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది, మ్యూచువల్ ఫండ్స్ డౌన్ ఉన్నాయి, కానీ మీ దగ్గర లిక్విడిటీ లేదు కదా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి, యువర్ ఆల్రెడీ ఆక్యుపైడ్. అలాంటిది మీరు ఆ సేఫ్టీ అసెట్లో పెట్టుకొని ఉంచుకోవడం వల్ల దాన్ని మీరు మార్కెట్ డౌన్ అయినప్పుడైనా రియల్ ఎస్టేట్ డౌన్ అయినా డంప్ చేయొచ్చు. ఓకే రైట్, ఇది అసెట్ అలొకేషన్, రియల్ అసెట్ అలొకేషన్ అంటే. మళ్ళీ అందులో మీరు ఏం చేయాలి అని అంటే ఇప్పుడు మీ మ్యూచువల్ ఫండ్స్ పెట్టాను, ఆల్రెడీ కొంత పోర్ట్ఫోలియో బిల్డ్ చేశాను, వాళ్ళ దగ్గర మళ్ళీ కొంత అమౌంట్ వస్తే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ పెట్టరు, ఆల్రెడీ చేస్తున్నాం కదా అంటారు. You are completely missing what is compounding and what is the actual return you are getting. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే ఇంకొంచెం హై సైడ్ పిఎంఐ సైడ్ వెళ్ళడము, ఇంకొంచెం రిస్క్ తీసుకొని స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయడము, ఇట్లాంటి పనులు చేస్తుంటారు. మనకి ఏది కంఫర్టబుల్లో దాన్ని చూజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మీ వొలటాలిటీ మీ డబ్బుకు సంబంధం లేదు. నా దగ్గర ఎక్కువ డబ్బు ఉంది నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటాను అనే విధంగా ఉండరు మనుషులు. డబ్బు ఎంత ఎక్కువ అయిపోతే రిస్క్ టేకింగ్ కెపాసిటీ అంత తక్కువ అయిపోతుంది. కాబట్టి మ్యూచువల్ ఫండ్లో నేను ఆల్రెడీ ₹1,00,00,000 ఉన్నా మళ్ళీ ₹1,00,00,000 వేస్తే ఎక్కడ పెట్టాలి అని అంటే దాంతో మీకు అవసరం లేదంటే దట్ ఈస్ డెఫినెట్లీ విల్ గో టు ఈక్విటీ. దాంతో మీకు అవసరం ఉందంటే అప్పుడు ఆలోచించండి. నాకు ఇది 5 సంవత్సరాల తర్వాత అవసరం ఉంటే ఒకలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ తీసుకోండి. నాకు 6 నెలల్లో 1 yearలో అవసరం ఉంది అనుకుంటే అప్పుడు బ్యాంక్ ఎఫ్డి ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ అయిపోతుంది. దాన్ని నాకు ఇప్పట్లో అవసరం లేదు, ఫ్యూచర్ జనరేషన్స్కి నేను ఇవ్వాలి, లిక్విడ్ ఉంటే వాళ్ళు పాడు చేస్తారు అనుకున్నప్పుడు ఇప్పుడు 3వ లేయర్కు రియల్ ఎస్టేట్ వస్తుంది. అంటే మ్యూచువల్ ఫండ్ అనేది లిక్విడ్. అందులో ప్రాబ్లం ఏంటంటే మన వాళ్ళ చేతులు ఊరుకో, ఎంత తొందరగా బటన్ ప్రెస్ చేస్తే అంత తొందరగా డబ్బులు బయటకు వచ్చేస్తాయి. కాబట్టి నాకు ఆ డిసిప్లిన్ లేదు, నేను ఈ ఆస్తిని నేను నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలి అనుకుంటే మాత్రం దెన్ రియల్ ఎస్టేట్ అక్కడ మంచి ఆప్షన్ అవుతుంది. ఎందుకని అక్కడ టచ్ చేయలేవు కదా. మ్యూచువల్ ఫండ్ అనేది లిక్విడ్ అనేది ఎంత కన్వీనియంటో అంత డేంజరస్ కూడా మన ఫ్యామిలీస్కి ఈ రోజుల్లో. ఆ డిసిప్లిన్ ఉన్నంత వరకు ఆ అమౌంట్ సేఫ్ మ్యూచువల్ ఫండ్లో, లేదంటే అది సేఫ్ కాదు. కాబట్టి
ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన వాల్యూ ఉంది. అండ్ వెన్ దెర్ ఈస్ అ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ ఒక అప్రిషియేషన్ 10-15 ఇయర్స్కి అద్భుతంగా అవుతుంది. 6 నెలలకు 7 నెలలకు అయితే అప్రిషియేషన్ కాదు. ఓకే. వెన్ దెర్ ఈస్ అ మ్యూచువల్ ఫండ్ కాంపౌండింగ్ అనేది అద్భుతంగా పనిచేస్తుంది. అది కూడా మోర్ దెన్ 7 ఇయర్స్ మీరు ఉంచగలిగితే అద్భుతంగా పనిచేస్తుంది. టెంపరరీ వోల్టాలిటీని మనం తట్టుకునే శక్తి అనేది మనకు ఉండాలి. అలాగే మీకు నెక్స్ట్ 1 ఇయర్లో మీకు ఇన్సూరెన్స్ రెన్యువల్స్ ఉన్నాయి. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మీ పిల్లల స్కూల్ ఫీజు పే చేయాలి. నెక్స్ట్ 1 ఇయర్ తర్వాత మీరు ఏదైనా డ్రీమ్ కార్ కొనాలి. దీన్ని తీసుకొని ఈక్విటీలో పెట్టినా రియల్ ఎస్టేట్ పెట్టినా అది యూజ్లెస్ ఇన్వెస్ట్మెంట్ పని అయిపోతుంది. అలాంటి వాటికి మీరు డెట్ ఫండ్స్ కానీ ఎఫ్డీలు కానీ చూజ్ చేసుకోవాలి. అంటే మనకున్న రిక్వైర్మెంట్స్ గోల్స్ అనేవి ఫస్ట్ మీరు క్లియర్ ఉండాలి. నాకు ఇది దేని అవసరం. చాలామంది రెగ్యులర్గా కస్టమర్ కాల్ చేసి ఏంటారంటే, సార్ ఒక 3 సంవత్సరాల వరకు, ఒక 2 సంవత్సరాల వరకు ఏది బెటర్ ఉంటుంది సార్, ఈ స్టాక్ మంచిదేనా, ఈ మ్యూచువల్ ఫండ్ మంచిదేనా? అది ఎంత మంచిదైతే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ మంచిది కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 100 రెట్లు పెరగలేదా? మ్యూచువల్ ఫండ్లో నిప్పాన్ ఇండియా మెడికేఫ్ 100 రెట్లు పెరగలేదా? కానీ నువ్వు అందులో చేసినావు ఇన్వెస్ట్మెంట్. నువ్వు ఓన్లీ ఎంక్వైరీ చేసేట్లోనే అయిపోయింది కదా. అంటే ఒక ప్రాపర్ స్ట్రాటజీ కానీ, ఒక ప్రాపర్ సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ, ఒక సిస్టమేటిక్ ఇన్వెస్టింగ్ స్టైల్ కానీ నీ దగ్గర లేనంత వరకు ఫండ్ ఏం చేయలేదు, స్టాక్ ఏం చేయలేదు, ప్రాపర్టీ ఏం చేయలేదు. కాబట్టి ఎవరికి వారు ఇంట్లో వాళ్ళు క్లారిటీగా తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర మనీ ఉంటే దీంతో మనం ఏం చేయాలి, మనకి ఎప్పుడు అవసరం ఉంది, మనకి ఎలాంటి రిక్వైర్మెంట్, నాకు రెగ్యులర్ ఇన్కమ్ అవసరం ఉంది అనుకుంటే ఒకలాగా, మన పిల్లలకు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఒకలాగా, నాకు ఒక కాంపౌండింగ్ ఎఫెక్ట్తో కొంచెం వెల్త్ బిల్డ్ చేయాలనుకుంటే ఒకలాంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అనేది మీరు చూజ్ చేసుకోవాలి. హ్యాంపుల్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ తర్వాత కొంతమందికి బోర్ కొడితే ఏఎఫ్ తీసుకొని వచ్చారు, దాన్ని ఎస్ఏఎఫ్ తీసుకొని వచ్చారు, పిఎంఎస్ తీసుకొని వచ్చారు. ఎండ్ ఆఫ్ ద డే ద డ్యామ్ మనీ అంతా ఎక్కడికి వెళ్తుంది? మనీ అంత వెళ్ళేది మళ్ళీ ఈక్విటీలోకి వెళ్తుంది. మీరు ఈక్విటీలో స్ట్రైట్ అవే సింపుల్గా చేయాలి, ఒక ప్రాపర్ ప్రాసెస్ ప్రకారం చేయాలంటే ఎక్స్పర్ట్తో మీరు కూర్చుంటే ఈజీ అయిపోతుంది పని అంతా కూడా. దానికి మనం రకరకాల ఏదో 6 మంత్స్లో ప్రాఫిట్ తీసుకో, 7 మంత్స్లో, ఇప్పుడు పెద్ద పెద్ద శాలరీ ఉన్న వాళ్ళు కూడా చూస్తే 3 lakhs 4 lakh rupees పర్ మంత్ ఇన్కమ్ ఉన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ అంత ఎక్కదు. సార్ నేను కొంచెం కాస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ చూస్తున్నాను, కొంచెం ఈ నార్మల్ మ్యూచువల్ ఫండ్ అనేది రెగ్యులర్ సార్ 10,000 ఎస్ఐపి చేస్తున్నాను, ఇంకేం చేయాలని అంటారు. అది తప్పండి. మీ ఇన్వెస్ట్మెంట్కి, మీ ఇన్కమ్కి, మీ రిటర్న్కి, మీరు చూజ్ చేసుకున్న ఆప్షన్కి ఎలాంటి లింక్ అనేది ఉండదు. ఇంకా మోర్ ఓవర్ ఎక్కువ ఇన్కమ్ వచ్చే వాళ్ళు ఎక్కువ మిస్టేక్ చేస్తారు ఇన్వెస్టింగ్లో. ఎందుకంటే వాళ్ళు చాలా పెద్ద అమౌంట్లు పోగొట్టుకుంటారు. మనం ఎన్నో రకాల ఇష్యూస్ ఈరోజు న్యూస్లో చూస్తూ ఉంటాము. ఎఫ్ఎండోలో పోగొట్టుకున్న వాళ్ళను, అలాగే బెట్టింగ్ యాప్స్లో పోగొట్టుకున్న వాళ్ళను, అలాగే కొన్ని రకాల ప్రాపర్టీస్లో అడ్వాన్స్ అమౌంట్ బుక్ చేసి లాక్ అయిన వాళ్ళని చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే మీ శాలరీ 1 lakh కంటే ఎక్కువ ఉందంటే యూఆర్ ఇన్ డేంజరస్ జోన్. అందరు అనుకుంటారు మనం సేఫ్ జోన్లోకి వచ్చామని. ఎందుకంటే అప్పుడు మీరు ఒకరి మాట వినే స్థితిలోకి ఉండరు. మీకు ఈరోజు టెంపరీ ఎగ్జైట్మెంట్ వస్తూ ఉంటుంది. ఒక స్టాక్ అమ్మితే, ఒక ఐపీఓ తగిలితే, అలాంటివి మీకు ఆ ఎగ్జైట్మెంట్లో ఉందో లాంగ్ టర్మ్ అనేది అసలు అర్థం కాదు. ఒక 10 ఏళ్ళు గడిస్తే కానీ ఎవరికి అర్థం కాదు. ఈక్విటీ యొక్క రిటర్న్, ఒక మ్యూచువల్ ఫండ్ బ్యాక్గ్రౌండ్లో వచ్చే వీళ్ళు చేసే వర్క్ అంతా, దానివల్ల వచ్చే రిటర్న్ అనేది మీకు అసలు అంత తొందరగా అర్థం కాదు. ఎప్పటికీ అసెట్ అలొకేషన్, డైవర్సిఫికేషన్ ఇస్ ఏ ఫ్రీ లంచ్ అంటారు. ఫస్ట్ డైవర్సిఫై చేసుకోండి మీ ఇన్వెస్ట్మెంట్స్ని. 90% ప్రాపర్టీలో ఉండి ఆల్రెడీ మీరు ఇబ్బంది పడుతూ ఉన్నారు. మళ్ళీ ఫాదర్ ప్రాపర్టీ క్లియర్ కాలేదు, సన్నలు ఇంకో దానికి అడ్వాన్స్ ఇస్తాడు. అది తప్పు. అలాంటి ఇప్పుడు ఆల్రెడీ బ్రదర్ స్టాక్స్లో 10 లక్షలు ఎఫ్ఎండోలో పోగొట్టుకుని ఉంటాడు. మళ్ళీ చిన్న యంగ్ బ్రదర్ వచ్చేసి కొత్తగా ట్రేడింగ్ అకౌంట్ ఓపెన్ చేస్తారు. అది తప్పు. కాబట్టి మన లైఫ్ స్టైల్లో మన మెజారిటీ ఆఫ్ పోర్షన్ ఎక్కడ ఉందో చూసుకోండి. దాన్ని మీ రిస్క్ టేకింగ్ కెపాసిటీని బట్టి కొంత ఈక్విటీకి, కొంత సేఫ్టీ అసెట్స్కి, కొంత రియల్ ఎస్టేట్కి ప్రాపర్గా డైవర్సిఫై చేసుకుంటే ప్రతిదీ ప్రాపర్ రిటర్న్ అనేది ఇస్తుంది. ఓకే. సో థ్యాంక్ యూ సార్ మా సోషల్ పోస్ట్ వచ్చినందుకు. థ్యాంక్ యూ అండి.